చూపిస్తున్నాను చూడండి. ఎంట్రన్స్ అయితే అద్దరిపోయిందండి అసలుకి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యాపీ సండే. సో నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయి ఓవరాల్గా ప్రేయర్కి అయితే వెళ్తున్నానండి. ప్రేయర్కి వెళ్ళి వచ్చాక అయితే వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. ఈరోజు నేనైతే చర్చి దగ్గరికి అయితే వచ్చేస్తానండి. అయిపోయిన తర్వాత చూపిస్తాను. మా చిన్ని కరుణక్క హాయ్ ఫ్రెండ్స్ చర్చి దగ్గర కలిసిందండి. ఇంకా ఇదే మా చర్చి దగ్గరికి వచ్చేసాంగా. ఇప్పుడు కూడా మా చర్చి ఆవిడే. శ్రేష్టమైన మాటలు గాయ్స్, ఇంకా చర్చ్ అయితే అయిపోయింది. ఇంకా ఎక్కడ కూడా నేను వీడియో తీయలేదు. రోడ్డు మీద అయితే మా తమ్ముడు డ్రాప్ చేసేసాడండి. ఇంకా నేను ఇక్కడ ఆటో ఎక్కి వెళ్ళిపోవాలి గాయ్స్. ఆటో అయితే దిగేస్తానండి. ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ దిగాను. ఓకే, మాటల్లోనే వచ్చేసారు గాయ్స్. నైనమ్మా హాయ్ హాయ్ సే బోలో. హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ చెప్పు. నీకు డ్రింక్ ఇప్పిస్తా కదా చెప్పు. హ్యాపీ వద్ద పిల్లకి ఇప్పుడు వరకు అయితే పడుకున్నాక. ఇప్పుడు టైం ఎంత అయింది? 6 ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. వీళ్ళ ఇంటి కూడా ఫుల్ సెక్యూర్ ఉంటుంది, ఎందుకంటే కెమెరాస్ ఉంటాయి కాబట్టి. అయితే ఇంటి దగ్గరికి వచ్చామండి. కొద్దిసేపు అయితే ఇంకా పని చేసేసుకున్న తర్వాత గోయింగ్ టు ఎగ్జిబిషన్కి అయితే రెడీ అయిపోయామండి. 7:40 అవుతుంది. ఇంకొక 1 అవర్ 2 అవర్ అయితే మేము అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చి కుక్ చేసేసాము. ఇంట్లో మటన్ కర్రీ అలాగే రైస్ అనమాట. మొత్తానికైతే మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తామండి. ఒకసారి రెస్టారెంట్కి ఇక్కడేనమాట, కొత్తపట్నం ఫ్యామిలీ రెస్టారెంట్. ఒక్కసారి అయితే వచ్చి తినండి. బిర్యానీ అయితే సూపర్గా వన్స్ కూడా. ఎవరెవరు వెళ్తున్నాము ఇక్కడ చూడండి. మా చెల్లి వాళ్ళు, మేమైతే వెళ్తున్నామండి ఎగ్జిబిషన్ దగ్గరకు. మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేసాం. మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా అయితే మమ్మల్ని అందరినీ ఎగ్జిబిషన్ తీసుకొచ్చాడు. ఇది ఎక్కడో కదండి, మా ఇంటికాడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందా? 3 కిలోమీటర్లు అంతే అనమాట. అంత డిస్టెన్స్లో ఉంటుంది. మేమైతే వచ్చేసాం, మా చెల్లి వాళ్ళు మేము. చూపిస్తున్నాను చూడండి. ఎంట్రన్స్ అయితే అద్దరిపోయిందండి అసలుకి. ఈచ్ 150 రూపీస్ అండి ఎంట్రీ ఫీజు. అయితే లోపలికి వెళ్ళడానికి నడుస్తూ ఉంటే దారి ఊగుతూ ఉందని నవ్వుకుంటా ఉన్నామండి. ఇంకా స్టెప్స్ కూడా దిగేసి కింద చూసారండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. కాకపోతే సాంగ్స్ వస్తూ ఉండి అని నేనైతే ఆ సౌండ్స్ పెట్టలేదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా చిన్నగా ఉంది ఎగ్జిబిషన్ అనేది. ఓ పెద్దగా లేదు, చిన్నగా అయినా బాగుంది అనమాట. ఒక్కసారి అయితే చూడొచ్చు. పిల్లలతో వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు అయితే. చాలా చక్కగా ఉంది. మా హస్బెండ్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారనమాట. ఇక్కడ చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంక ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయండి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. కిచెన్ ఐటమ్స్ కానీ బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క షాప్ని తీసాను, చూస్తూ ఉండండి. కలర్ డ్రెస్ మీద చూడు. ఇదే బనానా బాంబు
ఎంత పెద్దగా ఉందో బనానా క్లిప్ ఎంత ఏమో ఒకసారి అడుగు, అక్కడ తీసుకెళ్తే ఎంత అని చెప్తారు. అయితే ఇవి తీసుకున్నానండి, ఎందుకంటే నాకు యానివర్సరీ రోజు శారీ ఉంది కదా. ఇవి కూడా ఏదైనా 100 రూపీస్ అంటండి. ఇది వచ్చేసి 100కి 3 సెట్స్ వస్తాయి. మా చెల్లి అయితే తెగ చూసేస్తుంది. ఎలా ఇస్తారు మనకు చాక్లెట్? ఓకే ఓకే, ఆపిల్ కంటే ఒకటి ఇప్పించు, తీసుకెళ్ళి. ఇదేదో భలే ఉంది గైస్, మనం వేపుకోలేదు. వాటర్ బాటిల్ ఎంత? లోపల కంటే వెళ్ళి చూసుకో. ఎన్ని ఉన్నా నాకైతే హ్యాండ్ బ్యాగ్ మీదకి వెళ్ళిపోద్దండి, ఎంత వెరైటీస్ ఉన్నాయో అసలుకైతే. ఇంకా ఇక్కడైతే పాప కోసం కూడా తీసుకున్నాము. ఇంకా పాపకైతే ఒక సెట్ అయితే తీసేసుకున్నామండి. అనిల్ అనిల్ కింద పెట్టింది చూడు. అలా పెద్దది అనుకుని ఎక్స్పెక్ట్ చేసామండి, కాకపోతే చాలా అంటే చాలా చిన్నగా అనిపించింది. చాలనే అట్లే చాలనే నీ ఎన్నైతే ఏదో ఒకటి ఇస్తాడు. గొడవ పెట్టుకుని కీలు పెట్టుకునేది, గోడకు పెట్టుకుని కీ అయితే వచ్చిందండి. ఇంకా అక్కడ ఓన్గా పెట్టేద్దామంటే సాంగ్స్ ప్లే చేసేసారు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 50 రూపాయలు అనమాట. బాగా నవ్వు వచ్చింది ఫస్ట్. ఓకే నేను ఒకటి వేస్తాను వదినా. సాంగ్స్ చూసారండి మనకి ఎలా ప్లే చేస్తూ ఉన్నారో, ఇంకా అందుకని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానండి. ఈ చివరికి మేమందరం వేస్తే పడలేదండి, మా హస్బెండ్ వేస్తే ఒక చిన్న కార్ అయితే వచ్చింది. అలానే పెడదాం అనుకున్నాము హ్యాపీనెస్ని, కానీ చెప్పినట్టు సాంగ్స్ అయితే ప్లే అవుతా ఉన్నాయి. చూసినట్టున్నారు మీరు కూడా. గైస్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, బాగా వస్తుంది వాన. మీకు కనిపిస్తుందా? అమ్మా దాచిపెట్టినా, సరే సరేలే. అది అయిగా బాల్స్ కన్నా కన్నా ఇటు తిరుగు, కిందకెళ్ళు, వెళ్ళు ఆడుకో బాల్స్, వెళ్ళు కిందకెళ్ళు కన్నమ్మా, కిందకెళ్ళు. వెళ్ళు, ఆగనా? సరే ఆగుతాలే, ఆగంటుంది. వెళ్ళు, ఎల్లో కలర్. ఇప్పుడు ఇది ఎక్కబోతున్నాను గాయ్స్, వస్తావా? నేనైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాను. 80 రూపీస్ అండి టికెట్ అయితే.
చేతులు వణుకొచ్చేసినాయి. మస్తు భయం అయిందండి. ఫస్ట్ టైం నేను ఎక్కాను, చాలా భయం వేసింది. ఏదో ఇంకా ఎక్కాను కానీ కాళ్ళు పట్టుకో. ఆహా ఇది పట్టుకో చాలే. మా చెల్లి అయితే జెయింట్ వీల్ ఎక్కుదామందండి. నాకైతే అది చాలా భయము. ట్రైన్ కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఇంకొకసారి అది కూడా ఎక్కనండి. చాలా భయం వచ్చేసింది అసలుకి. ఇక్కడ చూసారా, చాలా చిన్న ప్లేస్ అయినా కానీ గేమ్స్ పరంగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు అంతగా పబ్లిక్ అయితే ఏమనిపించలేదండి. 8 o'clock అయింది కదా, మరి వచ్చి వెళ్ళిపోయారేమో. ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతా ఉన్నారు. 1, 2, 3, come on! ఓవరాల్గా అయితే అంత పెద్దది కాదండి ఈ ఎగ్జిబిషన్ అయితే. చాలా చిన్నగా సింపుల్గా అయినా కానీ చాలా బాగుంది. ఒక్కసారి వచ్చి అయితే విజిట్ చేయొచ్చు అనమాట. ఇంకా మేమైతే మా ఫ్యామిలీతో వచ్చాం కదా. అమ్మో నాకు భయం వచ్చేసింది. అది ఎక్కేసరికి వణుకు కూడా వచ్చేసింది నాకు. 1, 2, 3, come on! ఇంట్లో కావాల్సినవి ప్రతి ఒక్కటి ఉంటాయి అని చెప్పాం కదండి. మేమైతే మాకు కావాల్సినవి కొన్ని అయితే తీసుకుని, అలాగే ప్రతి ఒక్కటైతే షాప్ని నేను వీడియో తీసానండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. తీసుకో ఇగో డ్రెస్సులు. అంట ఈ సెట్ ఒక్కటే 1350 అంట. జాడీలో ఎంత అండి ఇది? 100. చిన్న 50 రూపాయలు సార్, పెద్ద 100 రూపాయలు సార్. తీసుకో చట్నీ ఇట్లా పెట్టుకునేది. అవును ఆ పై ఇదే బాగుంది. ఈ మోడల్ ఏ మోడల్? మేమైతే కప్స్ అవి తీసుకున్నాం ఫిక్స్ రేటు. భయ్యా డ్యామేజ్ పీస్ ఇదైతే నాకు నచ్చింది బాగా. నన్ను ఫొటోస్ తీ ఇక్కడ. మొత్తానికైతే ఎగ్జిబిషన్ ఆనందం కాస్త తీరిపోయిందండి. కాళ్ళ నొప్పులు వచ్చేసి ముందు చెప్పాలంటే చాలా క్యూట్గా ఉంది, చిన్నగా ఉంది, మరి అంత పెద్దగా లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి విజిట్ చేయండి రాంపల్లికి. మొత్తానికైతే ఎగ్జిబిషన్ ఏం చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మూటములు సర్దుకుని గాయ బయటకైతే వచ్చేసామండి. ఇంకా చాలా గట్టిగా వినపడుతున్నాయి సాంగ్స్ అయితే. ఇంకా రాంపల్లిలో ఉంటుందండి ఇది, కొత్తపట్నం రెస్టారెంట్. ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా, దానికి కొంచెం ముందుకు వస్తే సరిపోతుంది. ఇక్కడైతే వీళ్ళు మనకి టికెట్ కౌంటర్ అయితే పెట్టారండి. నేను ఎంట్రన్స్లో యాడ్ చేయలేదు కదా, ఇక్కడ చూపిస్తున్నాను. చక్కగా మనం వెల్కమ్ వెళ్ళిపోతా ఉన్నామండి. ఇంకా ఇందాకైతే మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందండి. స్కూటీ కిందకి కుక్కట్ వచ్చేసింది. పాపం ఇద్దరు పడిపోయారు. ఎలా ఉందో ఏమో, మేము ఇంకా అక్కడ ఏమైనా క్లోజ్ అయితేమోనని స్పీడ్గా వెళ్ళిపోయాము. 10 o'clock అవుతుంది గాయస్. ఇంకా రోడ్ల మీద జనాలు తిరుగుతూనే ఉన్నారు. ఓవరాల్గా అయితే వచ్చేసాం. ఎక్కడ ఉన్నారు ఇలా? మేము ఎగ్జిబిషన్లో తీసుకున్న అయితే హాట్ వాటర్ తాగడానికి గ్లాస్ కప్పు, అలాగే 2 జాడీలు తీసుకున్నామండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక కప్పు, ఇంకా జడ బ్యాండ్లు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, పాపకు ఒక లెగ్గిను, ఇంకా మా చెల్లి అయితే ప్లేట్స్ కూడా తీసుకుందండి. ఇంకా చూసారా పాప ఆడుకునే ఒక కిట్ అనమాట. అంతే అండి. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా తినేసి అయితే బయలుదేరిపోయారు. బాయ్ బాయ్ కన్నా. See you. సరే బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.